హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మోటివేషనల్ స్టోరీ ఒకటి తెలుసుకుందాం మనం. దానికి సంబంధించి హ్యాపీనెస్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. సో దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒకరోజు ఒక రాజు గారు మంత్రితో పాటు ఆ ఊరిలో పర్యటనకి వెళ్తూ ఉంటాడు. ఒక ఫార్మర్ ఇంటి ముందు ఆగి చూస్తాడు. ఆ ఫార్మర్ తన ఫ్యామిలీ అందరితోటి బాగా ఎంజాయ్ చేస్తుంటాడు, ఆడుతూ పాడుతూ పాటలు పాడుతూ డ్యాన్స్ వేస్తూ చాలా హ్యాపీగా ఉంటాడు. అప్పుడు రాజుకు ఒక డౌట్ వస్తుంది, నా దగ్గర ఇంత పెద్ద ప్యాలెస్ ఉంది, కావలసినవన్నీ ఉన్నాయి, అయినా సరే నేను మాత్రం హ్యాపీగా లేను, ఈ ఫార్మర్ ఏంటి అంత హ్యాపీగా ఉన్నాడని ఆ మంత్రిని అడుగుతాడు. సో అప్పుడు ఫార్మర్ చెప్తాడు, రాజుగారు వాళ్ళ హ్యాపీనెస్ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు 99 క్లబ్ మెంబర్స్ కాదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రాజుగారు అర్థం కాదు, ఇదేంటి 99 క్లబ్ ఏంటండి, మీరు నాకు 99 గోల్డ్ కాయిన్స్ ఇవ్వండి, 99 క్లబ్ మహత్యం ఏంటో మీకు చూపిస్తాను అంటాడు. సరే అనుకున్న ఫలంగా రాజుగారు ఇమ్మీడియట్గా 99 గోల్డ్ కాయిన్స్ ఉన్న ఒక బ్యాగు మంత్రి గారికి ఇస్తారు. మంత్రి దాన్ని తీసుకొని 6 నెలలు టైం ఇవ్వండి, నాకు దీని గురించి నేను చెప్తాను. సో ఆ 99 గోల్డ్ కాయిన్స్ ఉన్న బ్యాగును తీసుకొని మంత్రి ఆ ఫార్మర్ ఇంటి ముందు ఒకరోజు పెడతాడు. సో పొద్దున్నే లేవగానే ఫార్మర్ వెళ్ళి చూసుకుంటాడు, ఆ బ్యాగ్ తీసుకుంటాడు. ఏంటి నా ఇంటి ముందు ఇంత అదృష్టం ఏంటి అంటే ఇమ్మీడియట్గా ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ బ్యాగ్ ఓపెన్ చేయడానికి చాలా ఆశ్చర్యంగా బ్యాగ్ ఓపెన్ చేస్తాడు. దానిలో గోల్డ్ కాయిన్స్ కనిపిస్తాయి. అమ్మ ఏంటి ఇంత అదృష్టం నాకు అని గోల్డ్ కాయిన్స్ అన్ని నేల మీద పరిచి కౌంట్ చేయడం మొదలు పెడతాడు. కౌంట్ చేయడం మొదలుపెట్టి టోటల్గా ఎంత కౌంట్ చేసినా 99 వస్తాయి. ఇదేంటి తప్పు లెక్క పెట్టాను నేను అని మళ్ళీ ఆ ఫార్మర్ ఏం చేస్తాడంటే మళ్ళీ కౌంట్ చేస్తాడు. మళ్ళీ కౌంట్ చేసిన తర్వాత కూడా 99 వస్తాయి. ఇదేంటి మళ్ళీ 99 వచ్చినాయి, ఆ ఇచ్చేవాడు ఏదో కదవా 100 ఇవ్వచ్చు కదా, ఇంకొకటి యాడ్ చేసి ఇవ్వచ్చు కదా, 99 ఎందుకు ఇచ్చాడు అంటాడు అనుకుంటాడు. అదేవిధంగా అప్పుడేం చేస్తాడు, తన భార్యని పిలుస్తాడు. నేను కౌంట్ చేస్తే 99 వచ్చినాయి, నువ్వు కూడా కౌంట్ చేయాలి. తన భార్య కూడా కౌంట్ చేస్తుంది, అయినా సరే 99 వస్తాయి. ఇది కాదని వాళ్ళ అబ్బాయిని పిలుస్తాడు, వాళ్ళ అబ్బాయిని కూడా పిలిచి అడుగుతాడు, అప్పుడు కూడా కౌంట్ 99 వస్తాయి. సో అప్పుడు ఆశ్చర్యపోతాడు, ఇదేంటి తిట్టుకుంటాడు, ఇది ఇంత చేసిన వాడు 99 ఒకటి ఒక్కటి యాడ్ చేయొచ్చు కదా, యాడ్ చేసి 100 చేయొచ్చు కదా. అప్పుడు ఆ ఫార్మర్కి ఒక ఆలోచన వస్తుంది, సో దీన్ని ఇలా వదిలేయలేం మనం, ఈ 99 గోల్డ్ కాయిన్స్ని ఎలాగైనా 100 చేయాలి మనం అనుకుంటాడు. అనుకొని రాత్రి పగలు కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. ఎట్లయినా సరే ఇంకొక గోల్డ్ కాయిన్ సంపాదించి ఆ బ్యాగ్లో 100 గోల్డ్ కాయిన్ చేయాలనేది అతని కోరిక. సో ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక గోల్డ్ కాయిన్ సంపాదించాలంటే మామూలైన విషయం కాదు. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే రాజుగారి భార్య ఒకరోజు ఒక 2 గోల్డ్ కాయిన్స్ తీసుకొని షాపింగ్కి వెళ్ళిపోతుంది. సో ఆ 2 షాపింగ్కి వెళ్ళిపోతుంది. సో అలవాటు ప్రకారము రాజుగారు రోజు సాయంత్రం ఇంటికి రాగానే బ్యాగ్లో ఉన్న గోల్డ్ కాయిన్స్ అన్ని కిందకి వేయటం, కౌంట్ చేయటం, 99 ఉన్నాయా లేవో తెలుసుకోవటం. కానీ ఆ రోజు ఏమవుతుందంటే కౌంట్ చేస్తే 97 వస్తుంది. ఒక్కసారి ఆశ్చర్యపోతాడు, ఇదేంటి పెరగాల్సింది పోయి తగ్గిపోయినాయి ఏంటి, 97 గోల్డ్ కాయిన్సే వచ్చినాయి ఏంటి అని. సో అప్పుడు తన భార్యని అడుగుతాడు. అప్పుడు భార్య చెప్తాను, నేను నీలా కాదు, ఉన్నవాటితో నేను సంతృప్తిగా ఉన్నాను, నేనే షాపింగ్కి తీసుకెళ్ళాను అంటుంది. అంటే రాజుగారికి ఇమ్మీడియట్గా కోపం వస్తుంది. సో నేను పెంచాలని నేను 100 చేద్దామని నేను చూస్తుంటే నువ్వేంటి ఇంకా 2 కాయిన్స్ తగ్గించావు, 97కి తీసుకెళ్ళావు అని. సో అదే రోజు ఇంకొక 2 కాయిన్స్ వాళ్ళ కొడుకు తీసుకెళ్ళి కొడుకు ఖర్చు పెట్టేస్తాడు. సో 97 నుంచి 95కి వచ్చేస్తాయి. సో ఎప్పుడైతే 95కి గోల్డ్ కాయిన్స్ వచ్చినాయో అప్పుడు వాళ్ళ ఇంట్లో ఆర్గ్యుమెంట్స్, ఫైటింగ్స్, అలసట, సో అన్హ్యాపీనెస్ అనేది డెవలప్ అయ్యి ఉంటుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. 6 నెలలు పీరియడ్ అనేది జరుగుతూ ఉంటుంది. 6 నెలల పీరియడ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో 6 నెలలు అయిపోయిన తర్వాత రాజుగారు మంత్రి గారు అటువైపు వెళ్తున్నప్పుడు రాజుగారు చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు, ఆ ఇంట్లో కంప్లీట్గా అశాంతి, అన్హ్యాపీనెస్, కొట్టుకోవడం, ఫైటింగ్, ఆర్గ్యుమెంట్స్, హ్యాపీనెస్ అనేది లేనే లేదు. సో అప్పుడు మంత్రిని అడుగుతాడు, ఇదేంటి 6 నెలల్లో ఇంత గొప్ప చేంజ్ రావడం ఏంటి, ఎలా జరిగింది మంత్రి అంటే. అప్పుడు మంత్రి గారు చెప్తారు, సో ఈ 99 క్లబ్ మెంబర్స్ ఏంటంటే
వాళ్ళ దగ్గర 99 కాయిన్స్ ఉన్నప్పటికీ వాటి గురించి వాటిని ఎంజాయ్ చేయడానికి ఆలోచించకుండా ఆ ఒక్క కాయిన్ కోసం పరిగెత్తారు చూడండి. వీళ్ళందరినీ 99 క్లబ్ మెంబర్స్ అంటారు. ఈ 99 క్లబ్ మెంబర్స్లోనే ఈ ఫార్మర్ వచ్చాడు. అందువల్లే ఈ అశాంతికి కారణం ఏందని మంత్రి గారు ఈ విధంగా చెప్తారు. ఈ 99 క్లబ్ మెంబర్స్ ఎవరంటే రాజుగారు, 99 గోల్డ్ కాయిన్స్ ఉన్నప్పటికీ ఆ ఒక్క కాయిన్ కోసం పరిగెత్తారు చూడండి. అటువంటి వాళ్ళందరూ ఈ 99 క్లబ్ మెంబర్సే అవుతారు. ఉన్న వాటితో హ్యాపీ పొందకుండా ఇంకా వేరే సాధించాలి, ఇంకేదో సాధించాలి, దాన్ని వంద చేయాలన్న కోరిక అయితే ఉంటుందో దానివల్లే ఈ 99 క్లబ్ మెంబర్స్లో జాయిన్ అయ్యారు వీళ్ళు. అందువల్ల వాళ్ళిట్లో అశాంతి, ఫైటింగ్స్, ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. ఇంతకుముందు ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ ఫ్యామిలీలో లేనే లేదు. అది 99 క్లబ్ మెంబర్స్. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డోంట్ వెయిట్ ఫర్ డెస్టినేషన్, స్టార్ట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ డ్యూరింగ్ యువర్ జర్నీ. సో డోంట్ పోస్ట్పోన్ యువర్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. ఇది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.